ఇప్పుడు ఎవరిని అడిగినా ఫాదర్ అంటే మీ పేరు మాత్రమే పలుకుతుంది. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా చిత్రంగా ఉన్నది వర్ష. నా జీవితము ఇలాగా ఒక కలర్ఫుల్ లైఫ్ ఇప్పుడు, కష్టాల లైఫ్ అప్పుడు. అంటే కష్టాల లైఫ్, సర్వీస్లో ఉద్యోగం చేయటము, కుటుంబము, భార్య, పిల్లలు, వాళ్ళ బాగోగులు ఇవన్నీ చూసుకోవడం అనేది కష్టాల కడలే అది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు అటువంటి చిరాకులు ఏవి లేవు. ఎందుకంటే నా ఐఎమ్ ఫ్రీ బర్డ్. సర్వీస్ చేసుకున్నాను కంప్లీట్గా శుభ్రంగా. టర్మినల్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయి. మంత్లీ నాకు అంత ఎంతో కొంత పెన్షన్ వస్తున్నది. నేను హ్యాపీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నింటికి రెడీగా ఉన్నాను. అన్నిటికి అంటే సార్ పరిగెత్తా అలా అంటారా? అయితే సూపర్. అందుకని నాకు ఇప్పుడు ఇది కలర్ఫుల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. మీరు ఈ ఫీల్డ్ కి రాకముందు జాబ్ చేసేవారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. ఓకే సార్. మంత్లీ ఎంత వచ్చేది సార్ మీకు శాలరీ? 835 రూపాయలు వచ్చేవి. నెలకి 830 35 రూపాయలు. సంవత్సరానికి నా ఇంక్రిమెంట్ 15 రూపాయలు. సార్ మీరు అప్పుడు 830 రూపాయలు అప్పుడు తీసుకున్నారు, కానీ ఇప్పుడు మీరు 300 కోట్లు తీసుకున్నారంటే ఒక్క సినిమాకి. నీ దాకా వచ్చిందా వార్త? అది నాకు షాక్ అయింది. అసలు 300 కోట్లు ఒక్క సినిమాకి ఎలా తీసుకున్నారు సార్? అసలు ఎలా ఇచ్చారు? సీక్రెసీ మెయింటైన్ కాకపోవడం అంటే ఇది చెప్పాను. నేను వాళ్ళకి ఎంతో చెప్పాను, వద్దు సార్ ఇది విషయం లీక్ కావద్దు. ఎలా ఇచ్చారు సార్ 300? అది కాదు రేపు పొద్దున నా పరిస్థితి ఏమిటి? ఐటీ వాళ్ళు వస్తే సగం నాకు ఇచ్చానని చెప్పండి సార్. నమ్మరు కదా. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ 300 కోట్లు కలెక్షన్ వచ్చింది. ఎప్పుడు అది? అప్పుడే. ఎప్పుడు సార్? రిలీజ్ అయిన 15 days లోపలే. అదే అసలు ఇప్పుడు చాలా దాటిపోయింది కదా. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. నేను లెక్కలో చాలా పర్ఫెక్ట్. అర్థమైపోతుంది. నేను అకౌంట్స్ విభాగంలో పనిచేశాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. అంటే ఇంకొకటి వర్ష, కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే ఇవి రుణానుబంధాలు అనుకోండి, కర్మ ఫలం అనుకోండి, లేకుంటే స్వాభావికంగా వచ్చేటువంటి కొన్ని అలవాట్లు అనుకోండి, వాటికి రిలేటెడ్ గా మన జీవితం కనుక సాగిపోతే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం అనుకుందాం. యాజ్ ఎ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం నీకు అయితే, నీకు వేరే జాబ్ ఒక నాట్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ జాబ్ వస్తే నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది? అన్కంఫర్ట్ కదా. అదే మ్యాథమెటిక్స్ లో నీకు జాబ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, నీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, నువ్వు ఇంకా దాంట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. అలాగా నాకు కొంచెం అకౌంట్స్ అంటే అకౌంట్స్ అంటే సిస్టమేటిక్గా ఉండాలన్నా, డిసిప్లిన్డ్గా ఉండాలన్నా కూడా, పద్ధతిగా ఉండాలన్నా కూడా నాకు నా స్వభావ సిద్ధంగా అలాగా ఉంటుంది. కాబట్టి నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఓకే పైగా నాకు దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అద్భుతమైన పేరు వచ్చింది. అది చాలు నా ప్రాణానికి. అంతే కదా సార్. ఇప్పుడు మనం చేసే వర్క్ లో మనం అనుకునే దానికంటే ఎక్కువ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీ. మొత్తం అందరినీ ఇట్లా ఊపేశారు ఒక్క సినిమాతో, డీజే టిల్లీ. ఆ మూవీకి ముందు మీరు ఎలా ఉండేవారు? ఆ మూవీ తర్వాత మీ లైఫ్ లో చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే ఆర్టిస్ట్ గా నేను నిలదొక్కుకోవాలి, మంచి మంచి పాత్రలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, బాగా పాపులర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని అనిపించుకోవాలి. ఆ విధంగా నాకు ఒక బలమైనటువంటి కోరిక ఉండేది. ఓకే సార్. దానికోసం నేను తిరగని ఆఫీస్ లేదు, కలవని మనిషి లేడు. మీరు ఆఫీసులు మొత్తం తిరిగారా సార్? ఎక్కడ ఆఫీస్ ఇప్పుడు వర్ష ఇక్కడ కనిపించింది సార్, మీరు వెళ్తున్నారు కదా, మాదాపూర్ పక్కనే ఒక ఆఫీస్ ఉంది సార్ అంటే వెళ్ళేవాడిని. అసలు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు సార్? కొన్ని 100 ఇచ్చుంటారు. కొన్ని 100 ఆడిషన్స్ ఇచ్చారు. కొన్ని 100 ఇచ్చాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నేను ఒక సినిమా ఆఫీస్ ఓపెన్ అయింది, అక్కడ అనౌన్స్ చేశారు అని అంటే ఆఫీస్కి వెళ్ళడమే, ఫోటో ఇవ్వడమే. కాకపోతే ఏంటంటే నా ఎంట్రీ జస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయితే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ వరకు నా ఎంట్రీ ఉండేది. ఇంకా అంతకన్నా ముందు వెళ్ళేది కాదు. అంటే ఎవరో ఒకరు చిన్న వాళ్ళు ఫోటో తీసుకునే వాళ్ళు, సరే ఉండని అనేవాళ్ళు, ఆ డ్రాలో వేసేసుకునే వాళ్ళు. అది రొటీన్ గా జరిగే పనే. కాకపోతే నాకేంటంటే ఆ డైరెక్టర్ గారినో కో డైరెక్టర్ గారినో కలిసేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీరు నన్ను నమ్మండి సార్ అని చెప్పుదామని అనుకుంటే నాకు ఎవరు అటువంటి అవకాశం కలగలేదు. మీరు ఆఫీస్ లో ఉండగానే ఇవన్నీ ట్రై చేసేవారు సార్? మీ జాబ్ లో ఉండగానే ఆడిషన్స్ కి వెళ్ళడం? ఇది అయిపోయిన తర్వాత నేను జాబ్ లో ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ లో చేసేవాడిని అడపదడప. ఈటీ వాళ్ళు అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు అనమాట. వచ్చిన క్యారెక్టర్ ఉన్నా సార్ పొద్దున్న రండి, మీరు మార్నింగ్ 6 o'clock 7:30 కల్లా రండి సార్, మిమ్మల్ని 10 o'clock కల్లా పంపించేసేస్తాం అని అనేవాళ్ళు. లేకుంటే మీరు ఆఫ్టర్ లంచ్ ఒక 4 o'clock అట్లా రండి సార్ ఆఫీస్ నుంచి. వాళ్ళకి తెలుసు నేను జాబ్ ఎంప్లాయ్ అని. మీరు 4 o'clock రండి చేసుకుందామంటే రాత్రి 9 అయినా 10 అయినా 12 అయినా కూడా ఇబ్బంది లేకుండే. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే మనకు టీవీ సీరియల్స్ అడపదడప చేస్తున్నాం కదా, ఈ టీవీలో చేస్తున్నాం కదా, ఇక మనకు ముమ్మరంగా సీరియల్స్ లో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి, మనం 2-3 ఏళ్ల పాటు ఒక సీరియల్ లో కంటిన్యూ కావచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ 1-2 చిన్న వేషాలు రావడం కూడా చాలా కష్టం అనేటువంటి పరిస్థితి నాకు 1 month కష్టపడితే కానీ తెలియలేదు.
నేనేమనుకున్నా చాలా క్యాజువల్ గా వచ్చేస్తే ఆడిషన్ కి వెళ్ళి వస్తే కాల్ చేస్తారు, ఆడిషన్ కూడా లేదు. ఆ ఆఫీస్కి వెళ్ళడము, కలవడము, ఒక ఫోటో ఇవ్వడము, రావడం, వాళ్ళు పంపిస్తామని చెప్పేసి అనడం, బీరకపోవడము. ఇంకా మనం ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కొద్ది రోజులు, ఎందుకు సార్ ఇల్లు దగ్గర కదా, ఇంట్లో ఏం చేస్తాం మనం, నాకు పని కావాలి, ప్రతిరోజు పని కావాలి నాకు. అంటే ఇంట్లో ఉండలేకపోయేవారు మీరు? పొద్దున 10:15 కి బయటకు వెళ్ళాను అని అంటే నేను ఖచ్చితంగా ఆఫీస్ లో 10:30కి ముందు ఉండాల్సిందే. ఆ తర్వాత 5కు అందరు వదిలిపెట్టినా నా వర్క్ లోడ్ ని బట్టి, నా యొక్క మెంటాలిటీని బట్టి నేను 5, 6, 7, 8 వరకు ఆఫీస్ లో ఉండేవాడిని. ప్రతిరోజు పని ఉండదు కదా. 5 గంటలకు 5:30కు అయిపోతే అటు నుంచి డైరెక్ట్ గా రవీంద్ర భారతికి వెళ్ళిపోవటం, రవీంద్ర భారతిలో ఒక మంచి ప్రేక్షకులు అక్కడ కూర్చోవటం, ప్రోగ్రామ్ ఏదన్నా కూడా దాన్ని ఎంజాయ్ చేయటం, 9 గంటలకు ఇంటికి వెళ్ళటం. అదే సార్, అసలు ఈ మూవీ ముందు, మూవీ తర్వాత మీకు ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి? డీజేటీలు ముందు, డీజేటీలు తర్వాత కదా. అవును. ఈ కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఒక 2, 3, 4 సినిమాలకు చేశాను. ఓ కంపెనీ ఆర్టిస్ట్ లా కూడా వెళ్ళాను. చేశాను. 1000 రూపాయలు పర్ డే, 1000 రూపాయలు సార్ అని, 1000 అని, 1500 అని, కొంతమంది 750 అని. మీరు అలా కంపెనీగా వెళ్ళి 1000 రూపీస్ కూడా తీసుకున్నా. ఏ మూవీ సార్? ఏ మూవీకి వెళ్ళారు ఫస్ట్ అని కాదు, ఇది సముద్ర గారి డైరెక్షన్ లో, వి సముద్ర గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా. కృష్ణరాజు గారు, ప్రియమణి గారు, వినోద్ కుమార్ గారు, ఇంకెవరెవరో ఉన్నారు, పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా. ఈ పెద్ద సినిమా దొరికింది కదా అనుకున్నాం. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన వెనక ఆ కృష్ణరాజు గారి బలగము, జనాలందరూ ఆయన చుట్టూ ఉంటారు అనమాట. ఆ జనాలు నేనున్నాను. అది నా మొట్టమొదటి సినిమా ఎంట్రీ. ఆ తర్వాత నేను ఏం చేశాను తెలుసా? ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే, సినిమా ఆఫీసులకు వెళ్తే, కృష్ణరాజు గారు చెప్పిన డైలాగులు నేను అక్కడ చెప్పాను. అంటే మీరు వెనకాల నుంచి ఒక సినిమా చేసి, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో ఎవరైతే క్యారెక్టర్ ఆ డైలాగ్ చేశారో ఆ డైలాగ్ ఆడిషన్ ఇచ్చేవారు. అవే డైలాగ్ చెప్పేవారు ఆడిషన్, ఎందుకంటే అది కొంచెం పవర్ఫుల్ గా ఉన్నది. అది మీరు విన్నారు సార్, బాగా ఇంకా ఫోకస్ పెట్టేశారు ఇంకా వెనుకుండి. దానికి చాలా టేకులు అయినాయి, రకరకాల కారణాల వల్ల ఒక 10-12 టేకులు అయినాయి. ఇక నాకు మామూలుగానే నేను 1-2 సార్లు చెప్పేస్తే నాకు గ్రహించే శక్తి ఉన్నది. ఇక 10-12 సార్లు అనేటప్పటికీ ఆడు సార్ చెప్తుంటే నేను చెప్పుకునేవాడిని. అట్లా ఫస్ట్ సినిమా అదొకటి చేశాను. బ్రహ్మోత్సవం, మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఒకటి వెళ్ళాను. అదే మహేష్ బాబు గారి సినిమా మళ్ళీ ఒకటి ఆగడికి వెళ్ళాను. 4 సినిమాలకి నేను ఈ విధంగా వెళ్ళి, నేను చేసింది ఏమిటి అని అంటే, అసలు షూటింగ్ ఎలాగ జరుగుతుంది, ఒక డైరెక్టర్, యాక్టర్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు, ఫోకస్ చేశారు. అంటే అది వెదర్ ఐఎమ్ సూటబుల్ ఆర్ నాట్ అది తెలుసుకోవాలి. మన కోరిక ఉంటుంది. నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, సినిమా యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, పాపులర్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫీల్డ్ అని నా మనసు లోపల ఉన్నాయి కదా. మరి అన్నప్పుడు మనం వెదర్ వీఆర్ ఫిట్ అన్నమాట. ఇలా వెళ్తే మళ్ళీ పెద్ద క్యారెక్టర్లు రావు అనేది భయం? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. ఖచ్చితమైనటువంటి నమ్మకంతో నేనున్నాను. నాకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా నేను దాన్ని నిలబెట్టుకుంటున్నాను అనే నమ్మకం నాకున్నది.